నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అయోధ్యలోని బాలరాముణ్ణి దర్శించుకోవటానికి యావత్ దేశం పరుగులు తీస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇందూరు నుండి అయోధ్యకు ప్రత్యేక ట్రైన్ను ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సమీప భవిష్యత్తులో ప్రతిరోజు నిజామాబాద్ నుండి అయోధ్యకు భక్తుల కోసం ట్రైన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటామని అంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ మందిరం ప్రతి హిందువుని కళ. ఈ హిందూ కళ నెరవేర్చడానికి అక్కడ వెళ్ళడానికి కూడా అనేక సౌకర్యాలు కల్పించడానికి కూడా ఇప్పటికే నిజామాబాద్ నుంచి ప్రత్యేక ట్రైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మొత్తం లీడర్లందరూ కూడా ప్రత్యేకంగా అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో కూడా విజయవంతం చేయడానికి కృషి చేశారు. మనతో మాట్లాడడానికి ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం సార్. గొప్ప దేశ చరిత్రలో గొప్ప అయోధ్య రామ మందిరం నిర్మించారు. ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక ఏర్పాటుతో అంటే సెంట్రల్ రైల్వే నుంచి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ఎట్లా ఉంది, స్పందన ఎలా ఉంది మొత్తానికి? రామ జన్మభూమి రామ మందిర స్పందన మీరు చూస్తూనే ఉన్నారు. జనవరి నుంచి ఏ రకంగా దేశవ్యాప్తంగా రామమయం అయిపోయిందో దేశమంతా. ఇవాళ భారతీయ జనతా పార్టీ మా తోటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి అయోధ్య రాముని దర్శనానికి రైల్వే శాఖకి ఇంత ఏర్పాటు చేసినందుకు, ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ 1400 మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు రామభక్తులు అందరూ కూడా బయలుదేరి అయోధ్యకి వెళ్ళడం చాలా సంతోషకరం. వాళ్ళని సాగనంపడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి రామ భజనల మధ్యలో వాళ్ళందరూ కూడా అయోధ్యకి బయలుదేరడం జరిగింది. ఇంకా అంటే ముఖ్యంగా ఫ్యూచర్ లో కూడా వెళ్ళాలంటే ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? చాలా మంది కూడా అయోధ్య వెళ్ళాలని ఇప్పటికే తహతహలాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయోధ్యలో బలరాముని చూద్దామని చాలా మంది సంకల్పించుకుంటున్నారు. మరి ఇక్కడ రైల్వే ఈ రోజు అయితే ప్రారంభం చేస్తారు. ఇది మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. బాలరాముడు, నాట్ బలరాముడు, బాలరాముడు. సో బాలరాముని దర్శనానికి రాముని దయ వల్ల, రాముని ఆశీర్వాదంతో మోదీ గారి నాయకత్వంలో రైల్వే శాఖ బ్రహ్మాండమైన పనిచేస్తూ ఉంది. ఇంకొక ట్రైన్ కూడా మన ఇందూరుకి ఇవ్వడం జరిగింది. సో మరికొద్ది రోజులలో ఇంకొక రైలు కూడా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా రామ జన్మభూమికి వెళ్ళి రాముని దర్శనం చేసుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కాబట్టి రానున్న కాలంలో పర్మనెంట్ రైలు కూడా నిజామాబాద్ నుంచి వేయించడానికి మా ప్రయత్నం ఉంది. తొందరగా అది చేస్తాం కూడా. మీరు చెప్పండి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే మీకు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇచ్చారు. ఎలా ఉంది అసలు, మీకు ఎట్లా ఫీలింగ్ ఉంది? అద్భుతమైన ప్రయాణం జరుగుతూ ఉంది. 25వ తారీఖు నుండి, జనవరి 25 నుండి దేశవ్యాప్తంగా నలుమూలల నుండి ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు, ఆసా ట్రైన్లు ఎక్స్పెక్ట్ చేసింది 1,00,000 మంది. రోజు 1,00,000 మంది రామభక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన అయోధ్యకు. ఇప్పుడు 2 నుంచి 3 లక్షల మంది రాముడు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గంటలోపే లక్షల మంది దర్శనం చేసుకోవాలంటే గంటలోపు దర్శనం అవుతూ ఉంది. ఈ ఆసా ట్రైన్ అరేంజ్ చేసిన రైల్వే శాఖకు, స్పెషల్ ట్రైన్ మరియు మోడీ గారికి ప్రత్యేకంగా మా ఎంపీ గారు ఈరోజు ఇది సికింద్రాబాద్కి వెళ్ళి ఉండే రామభక్తుల సౌకర్యార్థం ఇందూరు నుంచి బయలుదేరింది. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజులలో అంటే నిజామాబాద్ నుండి కూడా స్పెషల్ ట్రైన్ ఇవ్వడం జరుగుతుందని మా ఎంపీ గారు చెప్పారు. తప్పకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కూడా ఇలా అందరూ కూడా రాముని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకున్న తహతహలాడుతున్నారు. ఆ రాముడి ఆశీర్వాదము దేశ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇది మొత్తానికి కూడా ఈ రోజు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా పెద్ద విజయవంతంగా అయిందని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా వందల సంఖ్యలో అయితే ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇది ఎప్పటికీ కూడా కొనసాగే విధంగా అయితే ఏర్పాటు చేస్తామని ఒకవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైడ్స్ టీవీ, నిజామాబాద్ నుంచి.